హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా గేదెకి ఆ రోజు డెలివరీ అయిన వీడియో ఇది నైట్ నుండి కూడా డెలివరీ అవుతానికి చాలా కష్టపడుతుంది. బాగా పెయిన్స్ వస్తున్నాయి. అటు ఇటు తిరుగుతుంది, కూర్చుంటుంది, లెగుస్తుంది. పాపం డెలివరీ అయితే చేయలేకపోతుంది. చాలా పెయిన్గా ఉంది. దానికి ఓపిక లేదు ముందు డెలివరీ చేయడానికి. దానికి ఫస్ట్ లెగ్స్ అవి బయటకు పెట్టేసింది అనమాట. లెగ్స్ పెట్టిన వెంటనే తలకాయ కూడా బయటకు వచ్చింది. ఫ్రంట్ లెగ్స్ తలకాయని పట్టుకొని ముందు బాగా లాగేస్తారనమాట. స్లోగా లాగితే అదైతే డెలివరీ అయింది. ఇది మా దగ్గరకు వచ్చేసి 2 years అవుతుంది. 2.5 years అవుతుంది. దీనిది సెకండ్ డెలివరీ అనమాట మా దగ్గరకు వచ్చాక. ఎప్పుడు కూడా వింటర్లోనే డెలివరీ అవుతుంది. అప్పుడు వింటర్లోనే జనవరిలో అయిందనమాట. ఇప్పుడేమో నవంబర్లో అయింది. బాగా చలిగా ఉంది. మార్నింగ్ నైట్ అంతా కూడా మేము కూర్చొని చూస్తూనే ఉన్నాం, ఎప్పుడు డెలివరీ అవుతుంది, మళ్ళీ కింద పాడేస్తుందేమో, దెబ్బ తగులుతుంది కదా అని దూడకి. ఆ తర్వాత మార్నింగ్ అయితే ఫైనల్గా డెలివరీ అయితే అయింది. ముందు అవి పెట్టగానే ఇంకా చూసి ఇంకా రావట్లేదని లాగేశారు బయటికి దూడపిల్లని. ఆ చుట్టూ కూడా గడ్డి వేసి తుడవటానికి వేశారనమాట, దానికి వెచ్చగా ఉండటానికి. అది దూడని లాగేసిన వెంటనే దాన్ని తుడిచేయాలి నీట్గాను. డెలివరీ అయిన వెంటనే జిగురు ఉంటుంది కదా, జిగురు అంతాను తుడిచేయాలి నీట్గా. ఆ గడ్డి అయితే తుడిచేశారు. నీట్గా మూతి దగ్గర ఉన్నది కూడా లాగేయాలన్నమాట. లేకపోతే ఏమైనా ఉమ్ము నీరు అనేది ఉంటే తాగేస్తుందని తీసారనమాట. నెక్స్ట్ అవి బాగా తుడిచేసిన వెంటనే దానికి గోర్లు ఉంటాయి, అవి పెరిగిపోతాయి అన్నమాట. షార్ప్గా అయిపోతాయి, ఎగుడు దిగుడుగా వచ్చేస్తాయి అని ముందుగా ఆ గోర్లు అనేవి గిల్లేయాలి. గిల్లేసిన తర్వాత మూతి కూడా ఇలా సాగదీసి మొత్తం జిగురు ఏది ఉందో మొత్తం లాగేయాలి. నడవడానికి ఇబ్బంది వస్తుందంట, గోర్లు పెరిగిపోతాయి వాటికి. ఎగుడు అటు ఇటుగా దిగుతుంటే నడవలేక ఉంటాయి అవి. అందుకని ఫస్ట్ అయితే ఆ రెండు వెంటనే గిల్లేయాలి డెలివరీ అయిన వెంటనే. మా దగ్గర ఏది అని చూస్తున్నారు. ఫస్ట్ మాకు బాయ్, సెకండ్ బాయ్ అండి. రెండు ఉన్నాయి ఇవి దీనికి పుట్టినాయి అన్నమాట. రెండు కూడా మాకు ఇవి దున్నపిల్లనే పెట్టింది ఇది గేది. మనుషులకి అయితే ఆడపిల్ల మగపిల్లడు కావాలనుకుంటాము. ఇలా గేదెలకేమో ఆడపిల్ల కావాలని అనుకుంటాం. కానీ మాకు ఇది కూడా అబ్బాయి పుట్టింది. ఇలా క్లీన్ చేసేస్తున్నారు. ఫస్ట్ మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత దూడని కాసేపు తల్లి దగ్గర వదిలేస్తే అది ముద్దులాడుతూ ఉంటుంది అనమాట. లేకపోతే దానికి ప్రేమ అనేది ఉండదు. అందుకే ఫస్ట్ దాన్ని తల్లి దగ్గర వదిలేయాలి దూడని. నెక్స్ట్ దానికి బాగా స్నానం చేయించాలన్నమాట. హాట్ వాటర్ పెట్టేసి సర్పులు లేదా షాంపూ వేసి నీట్గా ఫస్ట్ వెంటనే స్నానం చేయించేసి బాగా తుడిచేయాలి. వెంటనే చలి వేయకుండాను దానికి తుడిచేసిన వెంటనే దూడని ఫస్ట్ వేలు పెట్టి చూడాలి నోట్లో చీకుతుందో లేదా అని. అప్పుడు తల్లి దగ్గరికి పంపేస్తే అదే ట్రై చేస్తుంది, ఎక్కడ పెట్టాలో దానికి తెలియట్లేదు. ఆ తర్వాత మనం పట్టుకొని చూపించాలన్నమాట. చూపిస్తే దానికి అలవాటు అవుతుంది. దాని దగ్గర అలవాటు అయితే అది ఆటోమేటిక్గా దానికి తెలిసిపోతుంది అన్నమాట ఎలా తాగాలి అనేది. చూసారా అలాగా. నెక్స్ట్ మేము జున్ను పాలు తీసేసుకున్నాము. మురిపాలు ఎన్నో ఇవ్వలేదు, కొన్ని ఇచ్చింది. నెక్స్ట్ పడుకుందా అనమాట. పడుకున్నాక దానికి ఇంకా పెయిన్ వస్తుంది అనమాట. ఎందుకంటే మాయ అనేది వేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవాలి. మాయ వేసేదాకా కూడా అక్కడే కూర్చున్నారు. ఎందుకంటే మాయ అనేది మింగేస్తే మనకి ఇంకా పాలు ఇవ్వదు ఇది గేది. అందుకని మాయ వేసేదాకా జాగ్రత్తగా ఉండాలి. అది ఏది కూడా ఏ పశువులు కూడా తినకూడదు అది. అందుకని ఓ బస్తాలో వేసేసి దాన్ని ఏ చెట్టుకైనా కడతారు. ఇది మా మావయ్య గారు అలాగే కూర్చొని అది వేసేదాకా కూర్చున్నారు. పాపం కూర్చొని తీస్తారనమాట దాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఇది మాయ వేసేదాకా కూడా చాలా పెయిన్ వస్తూ ఉంటుందంట. మనల్ని పాలు కూడా తీయనివ్వదు ఒక్కొక్కసారి. అది వేసేస్తే అది ఫ్రీ అయిపోతుంది. బాయ్.